పర్వతములు మునిగినను, భూమి మార్పు నొందినను. పర్వతములు మునిగినను, జలములు ఘోషించినను, నురుగు కప్పి ఉండినను. జలములు ఘోషించినను, నురుగు కప్పి ఉండినను. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. ఆపదలో నమ్మదగిన సహాయము. 46వ కీర్తన. దేవుని బిడ్డలకు ప్రతికూలమైన సమయములలో, విపత్కరమైన పరిస్థితులలో ఆదరణ, ధైర్యం కలిగించేది ఏంటి అంటే, దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మనకి ఇప్పటికే అర్థమైంది, కరోనా అనే ఈ తెగులుతో మానవ జాతికి అర్థమైంది ఏంటంటే, డబ్బుండి ప్రాణాన్ని దక్కించుకోలేము, అధికారులు, ధనము, బలగముండి ప్రాణాన్ని నిలబెట్టుకోలేమని మనకు అర్థమైపోయింది. అయితే ఆ భయంకరమైన, విపత్కరమైన సమయాలలో కూడా దేవుని బిడలకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుని బిడలు ధైర్యంగా ఉండాలి. దేవుని బిడలు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవుడు నాకున్నాడు అన్న ధైర్యాన్ని కలిగి ముందుకు సాగాలి. ఇక్కడ చక్కని మాట గమనించండి. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను అనే మాట చూస్తాం. ఇంకా వీరు నాకున్నారు అండగా అనుకున్నవారు మునిగిపోవచ్చు. పర్వతానికి మునిగిపోయే ప్రమాదం ఉండదు అనుకుంటారు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది పర్వతములు మునిగిపోవచ్చు. ఇంకొక మాట మనం చూద్దాం. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. పర్వతాలు కదలను కూడా కదలొచ్చు. అయితే దేవుని బిడ్డలు భయపడొద్దు అనే మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలు భయపడాల్సిన పని లేదు. ఈరోజు భయపడుతున్నావా? అయ్యో, నాకు ధైర్యాన్ని ఇచ్చేది, నాకు ఆదరణ కలిగించే ఈ పర్వతమే మునిగిపోతే నా పరిస్థితి ఏంటి అని నిరాధారణతో ఉన్నావా? అధైర్యపడద్దు. దేవుడు తన బిడ్డలకి నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు. మనుషులు నమ్మొద్దు, డబ్బును నమ్మొద్దు. మనుషులు నమ్ముకొని మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచొద్దు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు నిన్ను నిరాశపరచడు, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. 91వ కీర్తనలో మనం చూస్తాం కదా, మహోన్నతుని చాటున నివసించువారు సర్వశక్తి నీడన విశ్రమించును. వారికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆ మహోన్నతుని చాటున నీవు రాగలవా? ఆయన్ని ఆశ్రయించగలవా? నిశ్చింతగా నీవు ఉండగలవు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుని బిడలకు ఆదరణ కలిగించడానికి ఒక నది ఉంది. ఆ నది దేవుని బిడల్ని ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సంతోషపరిచేది. అంతేకాదు, 5వ వచనంలో దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు వారికి సహాయము చేయుచున్నాడు. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నీకు తోడుగా ఆ నది, ఆ దేవుడు. ఈ నది దేవుని వాక్యానికి సాదృశ్యం.
నీకు తోడుగా ఉండటానికి, నీతో మాట్లాడటానికి, నీకు సంతోషాన్ని కలిగించడానికి దేవుడు ఉంచాడు. అంతేకాదు, దేవుని తోడు కూడా నీకుంది. కాబట్టి నిశ్చింతగా, ధైర్యంగా ప్రభు మీద ఆనుకుంటూ ముందుకు సాగాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడగు దేవా, విత్తబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. తండ్రి, నీవు మాకు సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని తెలియజేశావు. నా పట్టణంలో ప్రభు ఉండగా దానికి చలనము లేదు, అరుణోదయమున నిజ సహాయకుడు అని మేము విన్నాం. కాబట్టి ధైర్యంగా, నిశ్చింతగా ఉండే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.